లం వం హం రం అం. ప్రేమస్వద దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివ గురు పరిపూర్ణమైన అనుగ్రహం సిద్ధించుట. మద్గురువులు ఎంతో అనుగ్రహంతో శతాధిక వృద్ధులుగా జీవించి వారి దివ్య తపస్సు శిష్యునికి దారపోసి పార్వతీ పరమేశ్వర్ విజ్ఞాన భైరవ తంత్రం శివగీత పార్వతీ పరమేశ్వరుల సంవాదం స్వరయోగం మంత్రదీక్ష సాధన ఎలా చేయాలి అని పరిపూర్ణంగా అనుగ్రహించారు లోకోద్ధారణ కోసం. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా మన భారత భూమి అంతా కూడా అందరూ కోటీశ్వర యోగం ఉండాలని, పేదరికం ఉండకూడదని, అక్షర జ్ఞానము, అన్నము, ఆరోగ్యము ప్రతి ఒక్కరికి సొంతం కావాలనేది మా గురువు గారి యొక్క ఆశయం. కనుక స్వరయోగం ఈ కలియుగంలో తప్పనిసరిగా అందరూ నేర్చుకోవాలి. పుస్తకాలు చదవడం వల్ల కానీ, తిరగడం వల్ల కానీ పూర్తి విజ్ఞానం మనకు రాదు. గురు పరంపర విజ్ఞానము, గురువు అనుగ్రహ విజ్ఞానము, గురువు యొక్క అనుభవ విజ్ఞానం, గురు సన్నిధిలో సేవ చేయడం వల్ల, గురువుకి మనం శరణాగతి పొందడం వలన, గురువు అనుమతితో చేయడం వలన జీవితంలో ప్రతి ఒక్కటి సాధించగలం. తద్వారా మనం విద్య, విత్తం, వీరం మన సొంతం చేసుకుని ఒకరికి పెట్టేలాగా, వారికి చెప్పేలాగా, మన చెయ్యి పైన ఉండేలాగా, నిన్న వాటమి లేకుండా, నేడు వాటమి లేకుండా, భవిష్యత్తు వాటమి లేకుండా జీవించడానికి ప్రతి ఒక్కరికి, స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, పెద్దలకు, అందులో ముఖ్యంగా పిల్లలకి 12 సంవత్సరాలు దాటి 16 వయసు వచ్చినప్పటి నుంచి ఈ స్వరయోగం మంత్రదీక్ష సాధన ఎలా చేయాలో నేర్చుకుని వారి జీవితాలన్నీ కూడా అనుకున్నటువంటిది ఏది చేయాలన్నా చేయగలుగుతారు. దానికి ముఖ్యంగా సూర్యస్వరం ఉంటుండగా జలతత్వము, చంద్రస్వరం ఉండగా పృథ్వీతత్వాన్ని మనం ఎప్పుడైతే అలవాటు పడిపోయామో జీవితంలో ఒక భాగంగా ప్రతిరోజు స్నానం చేయడము, భోజనం చేయడము, వ్యాపార ఉద్యోగం చేయడము, నిద్రపోవడము ఇవన్నీ ఎలాగా ఉన్నాయి అన్నిటికీ అందరికీను. అలాగే మనకి స్వరయోగం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి, ప్రధానమైపోవాలి. ఈ దేహం స్థూలం, దేహము, మనస్సు, ప్రాణము, ఆత్మ ఈ 4తో మన జీవితం నడపాలి. పరమాత్మకి ఏ దోషం లేదు, ఏమీ అంటదు. జీవాత్మ అయినటువంటి ఆత్మకి అన్నీ ఉంటాయి కర్మలు, నీ ఆలోచనలు, అవి నీ ప్రాణంతో సంయోగం అవుతున్నాయి. అది నీ మనసుని ప్రేరణ చేస్తుంది. ఆ మనసు ఈ స్థూలాన్ని అనుభవింపచేస్తుంది. నీలో దివ్య భావం అంతర్ముఖం అవడం ద్వారా, నీ ప్రాణాన్ని పట్టుకోవడం ద్వారా నీలో భక్తి, ప్రేమ, జ్ఞానము, స్వర విజ్ఞాన జ్ఞానం, గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలు, దానికి విజ్ఞానం నీ కైవసం అయినప్పుడు, నీకు దివ్య భావం వచ్చినప్పుడు నీ భావం ఏదైతే ఉందో నీకు అదే కనబడుతుంటుంది. నీకు కనిపించిందే నీ మనసు భావిస్తుంటుంది. నీ మనసు భావించిందే తిరిగి నీకు రసమయమవుతుంది. యద్భావం తద్భవతిలా, నీవు ఏది చూస్తున్నావో అదే నువ్వు, నీ మనస్సు, నీ ప్రాణం, నీ ఆత్మ అదిగా అనుభవిస్తున్నావు. మరి ఎలా అనుభవించాలి, ఏది అనుభవించాలి? కావున గురువుని ఆశ్రయించడము, సరైనటువంటి విజ్ఞానాన్ని మనం పొందడము, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనం సాధించడము, తెలుసుకోవడము, తద్వారా మనం జీవితాన్ని పరిపూర్ణం చేసుకో. అందులో భాగమే స్వరయోగం. సూర్యస్వరంలో ఉంటుండగా, జలతత్వం ఉంటుండగా క్షరకార్యాలు, ప్రయత్న కార్యాలు మనం చేయడం ద్వారా సఫలీకృతం అవుతాం. అలాగే చంద్రస్వరంలో పృథ్వీతత్వం ఉంటుండగా స్థిర కార్యాలు, సంపాదన కార్యాలు, నిలవ కార్యాలు, స్థిరంగా ఉండేటటువంటి కార్యాలు సఫలీకృతం చేయగలుగుతాం. అగ్నితత్వం ఉంటుండగా మారణ కార్యాలు, సంహార కార్యాలు, పాప సంహారము, దుష్ట సంహారము, శత్రు సంహారము, కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్య సంహారాలు కూడా చేయగలుగుతాం. కనుక అగ్నితత్వాన్ని మనం ఉపయోగించుకోకూడదు. అలాగే ఆకాశతత్వం ఉంటుండగా నిర్మలం, శాంతి, ఆనందం, ధ్యానం చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఆ ఆకాశతత్వంలోని ఏ కార్యం చేయకూడదు. వాయుతత్వం ఉంటుండగా చంచలం, ఉచ్చాటన జరుగుతుంది. ఈ విజ్ఞానాన్ని మనం గురువుని ఆశ్రయించాలి, స్వరయోగం నేర్చుకోవాలి. అర్థమైనట్టుగా ఉంటుంది. కానీ గురువు అనుమతి, గురువు యొక్క
అనుగ్రహం పొంది మనం చెయ్యాలి. అప్పుడు సఫలీకృతం అవుతుంది. స్వాతంత్రంగా చేయకూడదు. మరి నీ దగ్గరికి ఎవరన్నా వస్తున్నప్పుడు సూర్యస్వరము నడుస్తుంటుండగా, నీ దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు సూర్యస్వరము ఉండగా బేసి సంఖ్యలో ఉన్న నామంతో పురుషుడయ్యుండి నీ కుడి భాగం ముందు వచ్చి నిలబడితే అతనికి వెంటనే కూడా అతను ఎందుకు వచ్చాడో, క్షరకార్యాలు, ప్రయత్న కార్యాలు ఏది తలపెట్టినా అతనికి విజయవంతం అవుతుందని నువ్వు చెప్పడానికి భవిష్యత్ నీకు తెలిసిపోతుంది. అలాగే చంద్రస్వరం ఉండగా సరి సంఖ్య కలిగినటువంటి నామా కలిగినటువంటి పేరులో స్త్రీలు గాని పురుషులు గాని నీ ఎడమ భాగానికి వచ్చినప్పుడు, ముఖ్యంగా స్త్రీలు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న పనులు శీఘ్రముగా స్థిర కార్యాలుగా అడగడానికి వచ్చారని, సంపాదన కోసం స్థిరంగా ఉండడం కోసం అడుగుతున్నారని, స్థిర కార్యాల కోసం అడగడానికి వచ్చారని కూడా మనకు తెలిసిపోతుంది. అదే స్త్రీలు గాని పురుషులు గాని సరి సంఖ్య కలిగినటువంటి నామాల్లో ఉన్నటువంటి వారైతే ఇరువురికి వర్తిస్తుంది. అదే బేసి సంఖ్య నామాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులైనప్పటికి కూడా మన కుడి పక్కన ఉన్నప్పుడు సూర్యస్వరం మన నడుస్తున్నప్పుడు జరిగి తీరుతుంది. వాళ్ళకి మంచి అంటే వాళ్ళ యొక్క మనోభావాలు ఏంటో నీకు అర్థమైపోతాయి. ఇంత విజ్ఞానం స్వరయోగంలో ఉంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, అందులో జలతత్వాలు, పృథ్వీతత్వాలు, అగ్నితత్వాలు, వాయుతత్వాలు, ఆకాశతత్వాలు నువ్వు గమనించినప్పుడు వారి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పగలిగిన ఆత్మశక్తి నీలో ఉంటుంది. కనుక గురువుని ఆశ్రయించడము, దీక్ష పొందడము, వారి అనుమతితో మనం సాధన చేసి సాధించడం చేయాలి. తెలిసింది కదా అని మనం మొదలు పెడితే తెలిసిపోతుంది, అది మీలో ఉండదు. తెలిసి పోతుంది అంటే పోతుందని అర్థం, జరిగేది ఉండదు. మరి దూరంగా ఉన్నామండి, దగ్గరికి రావాలంటే మాకు వీలు పడతలేదండి, ఇతర దేశాలండి అనుకున్నప్పుడు గురు దక్షిణ, పండ్లు పువ్వులు వస్త్రాలు, శక్తి కొద్ది దక్షిణ అక్కడ గురువు యొక్క చిత్రాన్ని ఉంచుకుని దీపారాధన చేసి అక్కడ సమర్పించి గురువుకి అది దక్షిణగా గురు దక్షిణ సమర్పించి అనుమతి పొందినట్టుగా దివ్య భావంతో చేసుకోవాలి. అది రెండో పక్షంలో కొంత ఉపయోగం. కానీ మొదటి పక్షం గురువు సన్నిధికి వచ్చి స్వయముగా దీక్ష పొంది అనుమతి పొంది చేయడం ఉత్తమ లక్షణం, ఉత్తముల యొక్క లక్షణం. ఇది సాంప్రదాయం. సర్వధర్మ సమన్వయము, స్వధర్మ రక్షణ, స్వాతంత్రంగా జీవించడము, విద్యా విత్తం వీరంతో విజయ పతాకాన్ని ఎగరవేయడం మన చేతిలోనే ఉంది, మీ ప్రాణంలోనే ఉంది, ప్రాణ సాధనలోనే ఉంది. జీవన్ముక్తులుగా ఉండవచ్చు, నిత్యానందంగా ఉండవచ్చు. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.